ఎగ్జామ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. పిల్లలు స్ట్రెస్లో ఉంటారు. పిల్లల కంటే ఎక్కువ ఈ మధ్య పేరెంట్స్ స్ట్రెస్లో ఉంటున్నారు. పిల్లలు వాళ్ళకి దే నో హౌ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ అండి. మరీ స్ట్రెస్ అయిపోతే దే హ్యావ్ సమ్ యావిగేషన్స్ విచ్ దే ఇన్వాల్వ్ అండ్ కొంచెం స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటారు. కానీ మనం పేరెంట్స్ ఏంటంటే మనం స్ట్రెస్లోకి అయిపోతాము అండ్ మనం స్ట్రెస్లోకి వచ్చి వాళ్ళని ఇంకా భయపెట్టేసి టార్చర్ చేసేస్తాము. ఇది మనం ప్రేమ కన్సర్న్ అనుకుంటున్నామే తప్ప వాళ్ళ మీద ఎంత ప్రెషర్ రబ్ చేస్తున్నామో అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు కనిపించిన వెంటనే చదివావా, ఎంత చదివావు, ఏమి చదివావు, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, నువ్వెంత ఫినిష్ చేసావు, ఇదే కాన్సెప్ట్లో నడుస్తూనే ఉంటుంది తప్ప డూ యూ నీడ్ అ బ్రేక్ అని ఎంతమంది పేరెంట్స్ అడుగుతారో చెప్పండి. ఇఫ్ యు ఆర్ వన్ అమాంగ్స్ దెమ్, మీరు మీ పిల్లల మెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి టైం టు టైం ఎగ్జామ్ పీరియడ్లో బ్రేక్స్ ఇవ్వటం మీరు నేర్చుకోండి. అండ్ యూ ఆల్సో టేక్ సమ్ బ్రేక్. యూ నీడ్ బ్రేక్, ఎందుకంటే మనం స్ట్రెస్ అయిపోయి వాళ్ళని స్ట్రెస్ చేసేస్తున్నాం. సో ఎగ్జామ్స్ ఆర్ జస్ట్ అన్ ఎవాల్యుయేషన్ అండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్, కానీ నాట్ మోర్ దాన్ యువర్ కిడ్స్ మెంటల్ హెల్త్. ఇది ఒక్కసారి గుర్తుంచుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం. హవెవర్ దే ఆర్, ఎన్ని మార్క్స్ వచ్చినా యాక్సెప్ట్ చేద్దాము. కొంచెం మోటివేట్ చేసి లెట్ దెమ్ పర్ఫార్మ్ బెటర్, కానీ వాళ్ళని ప్రెషర్లోకి తీసుకొచ్చేయద్దు. ఏమంటారు?